సమాజంలో ఎవరెటుపోతే తమకేంటి, తాము బాగుంటే చాలు అనుకునే రోజులు ఇవి. ఈ రోజుల్లో కూడా మానవత్వం, మంచితనం బతుకున్నాయంటే కొందరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా రుజువవుతున్నాయి. ఆళ్లగడ్డకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన పెద్ద మనసుతో పలువురి నుంచి ప్రశంసలు పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ బిజ్జల నగేష్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి హమాలి, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుమారుణ్ణి చదివించేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. దీంతో బిజ్జల నగేష్ చిన్నతనం నుండే ఎన్నో అష్టకష్టాలు అనుభవించాడు. తానే ఇంత కష్టపడుతుంటే నిరుపేదలు మరింత కష్టపడుతుంటారోనని ఆలోచించాడు. గత 10 సంవత్సరాలుగా సమాజానికి తన వంతు సేవ చేయాలని తన సంపాదనలోంచి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఈ నిబద్ధతతోనే అమ్మా సేవా సమితి అనే సంస్థను స్థాపించి కుష్ఠరోగులు, మతిస్థిమితం లేని వృద్ధులు, ఆకలితో ఉన్న నిరుపేదలు, హెచ్ఐవి బాధితులకు సహాయం చేస్తూ వారిని తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆటో డ్రైవర్ బిజ్జల నగేష్ ఎన్నో అనాథ శవాలకు తన సొంత ఖర్చులతో దహన సంస్కారాలు చేయించి వారి ఆత్మశాంతికి కారకుడయ్యాడు. సొంతంగా ఒక ఆటో కొనుగోలు చేసి గర్భిణీ స్త్రీలకు ఉచిత రవాణా అందించడం, చలికాలంలో అభాగ్యులకు దుప్పట్లు పంచడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం వంటి అనేక రూపాల్లో సేవలు అందిస్తున్నాడు. సాటి మనిషికి సహాయపడినప్పుడే తన మనసుకు సంతృప్తి కలుగుతుందని ఆటో డ్రైవర్ బిజ్జల నగేష్ పేర్కొంటున్నారు. తన సేవలను గుర్తించి పలువురు కొంత నగదును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఇస్తున్నారని తెలిపాడు. తన ఆటో నడపడం ద్వారా రోజుకి 1000 రూపాయల దాకా ఆదాయం వస్తుందని, అందులో కొంత మొత్తాన్ని పేదలకు సహాయం అందిస్తున్నట్లు తెలిపాడు. ఆటో డ్రైవర్ సేవలను గుర్తించిన సహారా చారిటబుల్ ట్రస్ట్ వారు 2020 సంవత్సరంలో హైదరాబాద్లో డాక్టరేట్ ప్రదానం చేశారు. సేవా కార్యక్రమాల్లో కొనసాగించాలని పిలుపునిచ్చారు. నా పేరు బిజ్జల నాగేష్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ. నేను సేవ చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు ఆటో ఉంది, ఆటో ఫ్రీ పెట్టాను. గర్భిణీలకు, వృద్ధులకు, అనాథ శవాలకు, బాలింతలకు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు సార్. నేను బ్రతికున్నంతకు ఎవరు అనాథ చావకూడదు, ఎవరితో ఆకలి ఉండకూడదు సార్. మానవ జన్మ ఎత్తినందుకన్నా 100 రూపాయలు 10 రూపాయలు సాయం చేయాలి. లేని వాళ్ళ కోసం, మన కోసం బతకాలి కాదు, ఇతరుల కోసం బతకాలి.
నిస్వార్థంగా సేవ చేయాలి సార్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి సార్. జన్మించిన తల్లిదండ్రులు చూసుకోవాలి సార్. ఇతరులు సాయం చేసే గుణం ఉండాలి సార్. మన కోసం బతుకుతే స్వార్థం అవుతా సార్, ఇతరుల కోసం బతుకుతే నిస్వార్థం అవుతా సార్. మనం బతుకున్నప్పుడే ఇతరులు సాయం చేయాలి సార్. ఈ లోకం అశాశ్వతం సార్. ఇప్పుడు తెలియదు. ఈరోజు ఇంట్లో మట్లో సార్, ఈరోజు ఇంట్లో లేదు సార్. ఈ గుండె ఎప్పుడైపోతే తెలియదు సార్. మనం ఇచ్చి హైదరాబాద్ వాళ్ళు సంఘాల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సార్ 2020 సంక్రాంతులు అనుభవించినారు సార్. నా హోమ్లో మూవీ చేయడంలో తొట్లు పెట్టి ఇంటికి వస్తున్నాను సార్. సార్ ఎవరైనా అనవాల్సిన కొద్ది ధనోత్సవం చేస్తుంటాను సార్. ఇప్పటికి కొన్ని వందల శవాలను భూస్థాపన చేసినాను సార్. మూవీ చేయడం చనిపోతే కర్మకార చేస్తాను సార్. నేను హోమ్లో ఎండాకాలంలో తొట్లు పెట్టి కూతురు సార్ హోమ్లో ఇల్లు వస్తుంటాను.